ఏపీలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 ప్రారంభమైంది. ఆగస్టు 23వ తేదీ వరకు ఈ ఈవెంట్ కొనసాగుతుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఈ సీజన్ జరుగుతోంది. గతంలో నిర్వహించిన ఏపీఎల్ సీజన్స్ కంటే ఈసారి సీజన్ 4 ను ఏసీఏ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ఏపీఎల్ సీజన్ 4 కి హీరో వెంకటేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఏపీఎల్ తరహాలో నిర్వహిస్తున్న ఏపీఎల్ సీజన్ 4 ప్రారంభోత్సవ వేడుకలు ఆగస్టు 8 సాయంత్రం వైజాగ్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు సినీ లోకం క్రికెట్ ప్రేమికులను అలరించడానికి తరలి వచ్చింది. ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక టాలీవుడ్ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ తన లైవ్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో అలరించింది. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో వైజాగ్ క్రికెట్ స్టేడియానికి ఆధునీకరణ పనులు చేపట్టి అంతర్జాతీయ స్థాయిలో వరల్డ్ క్లాస్ స్టేడియంగా తీర్చిదిద్దారు. ఢిల్లీ క్యాపిటల్ హోమ్ టౌన్ గా ఈ గ్రౌండ్ లో మార్చి నెలలో 2 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఈ మ్యాచ్ ను ఆడిన క్రికెట్ ప్లేయర్స్ తో పాటు ఐసీసీ చైర్మన్ జైషా కూడా వైజాగ్ స్టేడియాన్ని వరల్డ్ క్లాస్ స్టేడియం గా తయారు చేసినందుకు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ను ప్రశంసించారు. అంతేకాదు మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్లు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఐపీఎల్ సీజన్ 4 లో తలపడే విజయవాడ సన్ షైనర్స్, రాయల్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, అమరావతి రాయల్స్, కాకినాడ కింగ్స్, భీమవరం బుల్స్ జట్లు వరల్డ్ క్లాస్ స్టేడియంగా తీర్చిదిద్దిన వైజాగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పోటీ పడడానికి ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ 4 లో 21 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్, మొత్తం 25 మ్యాచ్లు జరగనున్నాయి. గత ఏపీఎల్ సీజన్స్ లో కేవలం 15 మ్యాచ్లు మాత్రమే జరిగేవి.